బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ 30 అంశము నీ ఇష్ట ప్రకారం జీవిస్తే వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనము నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఇప్పుడైతే నీవు యాతన పడుచున్నావు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకభోగాలు, విలాసవంతమైన జీవితాన్ని అసహించుకొని ఒక దరిద్రమైన జీవితం జీవించడానికి ఎవరూ ఇష్టపడరు. జీవితాంతం సుఖపడటానికి కావలసినంత డబ్బు సంపాదించుకొని మనకిష్టమైన జీవితం జీవించాలని కలలు కంటాము. లూకా 12:19లో వ్రాయబడినట్లు, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని మనం బయటికి చెప్పకపోయినా మనసులో మాత్రం అదే భావన ఉంటుంది. కావాల్సినంత సమకూర్చుకొని నిశ్చింతగా ఉంటాము. ఏ విషయానికి దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా ధనము బ్యాంకులలో ఉంటుంది. యేసు ప్రభువు చెప్పిన ధనవంతుడు, లాజరు సంఘటన మనుష్యుల జీవన విధానానికి అద్దం పడుతుంది. సుఖము అనుభవించాలని కోరుకోనివారు దేవుని పనిచేసే వారితో సహా ఎవ్వరూ ఉండరు. ధనవంతుడు ఆయన సంపాదించిన డబ్బుతో ఖరీదైన బట్టలు కొనుక్కుని రుచికరమైన భోజనం చేస్తూ రోజు సుఖము అనుభవించాడు. అందులో తప్పేముంది? అంతమాత్రానికే నరకానికి ఎందుకు వెళ్లాడు? అతనేమైనా దొంగతనం, వ్యభిచారం, మోసం చేసినట్లు, అబద్ధం చెప్పినట్లు వ్రాయబడలేదు. అయితే దేవుడు అన్యాయస్థుడా? దేవుడు అన్యాయస్థుడు కానే కాదు. పరలోకరాజ్యం దేవునిది. అందులో ప్రవేశించడానికి ఎలా జీవించాలో దానికి కొన్ని నియమాలు పెట్టాడు. ధర్మశాస్త్రమునకు మూలమైన నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అని దేవుడు కోరుకున్న దానిని చేయకుండా మనకి పరలోకరాజ్యము ఉండదు. ఆ నియమాలు పాటించినందువల్ల ఆ ధనవంతుడు నరకానికి వెళ్లాడు. దేవునికి ఇష్టంగా జీవించేవారికి మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుంది తప్ప తమ ఇష్టప్రకారం ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారికి కాదు. దేవుని పనిచేస్తున్నాము అనుకునే వారికి కూడా దీని నుండి మినహాయింపు లేదు. లాజరు అనబడే దరిద్రుడు తన కళ్ల ముందే ఉన్నప్పటికీ అతన్ని ఆదుకొని అతని జీవితాన్ని మార్చకుండా తన సుఖం తాను చూసుకున్నాడు. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న విషయం మర్చిపోవడమే అతను చేసిన తప్పు. దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తిని పడిపోయిన వానిని సమరయుడు అక్కున చేర్చుకొని అతని గాయములకు నూనె రాసి అతనిని తన వాహనము మీద ఎక్కించుకొని పూటకూళ్లవాని ఇంటికి తీసుకెళ్లి అక్కడ చేర్చి తన ధనమును ఖర్చు చేసి ఇంకేదైనా ఖర్చు చేస్తే మరలా ఇస్తానని చెప్పి వెళ్లాడు. మరి మనమెలా జీవిస్తున్నాము? యేసు ప్రభువు చెప్పిన ఈ సంఘటన మన జీవితానికి వర్తిస్తుందో లేదో బేరీజు వేసుకోవాలి. మన ఇష్ట ప్రకారం ఈ లోకములో సుఖమనుభవిస్తే ధనవంతునికి పట్టిన గతే మనకి పడుతుంది. దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తే పరలోకరాజ్యము గ్యారంటీ. దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి నేడే నిర్ణయం తీసుకుందాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా ఇష్ట ప్రకారం కాకుండా నీకు ఇష్టమైన జీవితం జీవించినట్లు మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.